ఎడదైనారా? మరి ఎట్లా అనిపిస్తుంది? మరి ఎట్లా ఏంటంటే గంతే ఉందా? ఒకటమ్మా, ఇప్పుడు మన దగ్గర పిల్లలు ఈసారి 10th క్లాసు 12 మంది పిల్లలు ఎగ్జామ్స్ రాశారు. నలుగురికి 500 మార్కుల కంటే ఎక్కువ మార్కులు వచ్చినాయి. 508 మార్కులతోటి ఫస్ట్ గౌతమి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. మన పిల్లలు మంచిగా చదువుతుండ్రు. ఈ ఊరు బడి మనది. ఏంటరా, మీరు ఈ వేలు పెట్టి ప్రైవేట్కి పోయేదానికంటే మీరు రండి. మీకు తెలుసు ప్రణీత చదువుతుంది కదా ఆల్రెడీ. మోక్షిత్ని కూడా పంపి ఆ పైసలు సేవ్ చేసుకోండి. విన్నారా? మీకు స్టడీ విషయంలో మేము గ్యారంటీ ఇస్తాం. అన్ని సబ్జెక్టులో టీచర్లు 8 మంది ఉన్నాము. అడ్మినిస్ట్రేషన్ ఉంది, ప్రతి సబ్జెక్టు టీచర్ ఉన్నారు. విన్నారా? పంపి ఎట్లా చదువుతుంటావు తమ్ముడు, ఎట్లా చదువుతున్నావు నువ్వు చెప్తా. స్టాండర్డ్స్ ఎట్లున్నాయి? అందుకోసం నేను అనేది అది, గవర్నమెంట్ బడికి పంపండి. వీడికి మంచి చదువు చెప్తాం. ఏది మీరు నువ్వు మనకు నెల మనకు 2 నెలలకు ఒకసారి అట్లా మీరు రండి, స్కూల్కి రండి. స్కూల్కి వచ్చేసి పేరెంట్స్ మీటింగ్ అటెండ్ గారి. ఎందుకంటే మన ఊరి పాఠశాల మనం కాపాడుకోవాలి. ఇవాళ పోయినాయి అనుకోండి, రేపు పైసలు లేని వాళ్ళ పరిస్థితి ఏంది? ఎక్కడ చదువుతాం? మాకు గవర్నమెంట్ మాకు జీతాలు ఇస్తుంది, మీరు పంపండి. చక్కటి చదువునిస్తాం. ఈ చదువు విషయాలు రండి, వెల్కమ్. పాఠశాలకు రండి, తల్లిదండ్రులు రండి. ఇప్పుడు గవర్నమెంట్ వీళ్ళకు మంచిగా డిజిటల్ క్లాసెస్ ఎవ్రీథింగ్. ఈసారి గవర్నమెంట్ ఏం చేస్తుంటే టెక్స్ట్ బుక్లే కాకుండా అందరికి కూడా నోట్ బుక్స్ ఇస్తుంది. నోట్ బుక్స్ కూడా ఫ్రీ. మధ్యాహ్న భోజనం ఉంది మనకు. అందులో ముఖ్యంగా ఏంటంటే మీ ఊరు బడిని, ఈ బడిని కాపాడుకోలేకపోతే రేపు ఊళ్ళో బడి లేకుండా పోతుంది. గవర్నమెంట్ మీకోసమే. ఎందుకంటే అమ్మా నాన్నలు కష్టపడతారు. మళ్ళీ వాళ్ళ కష్టం చూడాలి. మీరు చక్కగా చదువుకోవాలి, సక్సెస్ కావాలి. నేను కూడా గవర్నమెంట్ బడిలో చదువుకున్న ఉన్నారా? మేము కూడా వెనకబడ్డ కులం నుంచే వచ్చినాం. ఇవాళ గవర్నమెంట్ జాబ్ వచ్చిందంటే, ఒక గవర్నమెంట్ బాగా చదవడం వల్ల ఏంటంటే ఒక జీవితం మీద మంచి సక్సెస్ అవుతారు. జీవితంలో మంచి సక్సెస్ అవుతారు. వాల్యూస్ అన్ని నేర్పిస్తాం. ప్రైవేట్లలో మార్కులు చేస్తారు. నీతో పాటుగా సాత్విక్, వరుణ్, ఋత్విక్ రండి మీరందరూ. ఓకేనా? ఏడదైనా అది కాక పిల్లలకి, ఇప్పుడు మీ పిల్లవాడు ఇప్పుడు ఈ కలర్ ఉండమ్మా, దానికి కారణం ఏంటంటే తల్లిదండ్రులు. నువ్వు ఇట్లున్నా అంటే మీ అమ్మ నాన్నలు ఎవరైనా ఇప్పుడు కానీ తెల్లగుండా అంటే అనేది ఏం కాదు. సరే, వాళ్ళ అమ్మ నాన్నలు ఇచ్చిన దాన్ని. అలాగే పిల్లల చదువులు కూడా ఎట్టుంటాయంటే మనం ఉన్న తెలివి, వాళ్ళు ఆల్రెడీ ఉన్న తెలివితోటి ఉంటాయి. ఇప్పుడు టమాటా చెట్టు పెట్టి తాటి చెట్టు ఎంత చేయలేరు. సరే, అది ప్రైవేట్కి పోయినా. ఇప్పుడు మా పాప ఉంది, గవర్నమెంట్ స్కూల్లో చదివింది. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ AI చేస్తుంది. మొత్తం గవర్నమెంట్ స్కూల్లో తెలుగు మీడియం చదివింది. 1 to 5th కూడా చదివించిన. అంటే ఇప్పుడు నేను పాటలు పాడతా కాబట్టి మా పాప కూడా ఇప్పుడు పాటలు పాడుతుంది, చదువులో ఉంది. ఆమె గవర్నమెంట్ బడా ఈ బడా అని కాదు. పిల్లల తెలివి ఏ బళ్ళే పోయినా గదే ఉంటుంది. కాకుంటే ఉన్న సార్లు, ఇప్పుడు రైతు ఉన్నాడు, నువ్వు వ్యవసాయం చేస్తారా మీరు? మరి వ్యవసాయం చేసేటోళ్ళు కూడా ఇప్పుడు రైతు ఒక్కడు మంచిగా ఉంటే సరిపోదు. ఇప్పుడు వాతావరణం అనుకూలించాలి. ఇప్పుడు భూమి మంచిదై ఉండాలి. ఇప్పుడు సౌడు భూమిలో పోయి నువ్వు పంట ఏమంటే నువ్వు ఇంత రైతు అయినా పంట వంతుంది. అదే సౌడు భూమిలో ఎంత వండాలి అంతే వంతుంది. మంచి భూమిలో ఎంత వండాలన్నా అంతే, నీళ్ళు పెడితే ఎంత ఉండాలన్నా అట్లా ఉంటుంది. కాబట్టి ఆ రకంగా పిల్లలకు కాకుంటే సార్లు మొత్తమే పట్టించుకోకుండా రైతు పోయి అసలు నీళ్ళు పెట్టడం, పొలం దున్నడం ఏం చేయకపోతే మనం సార్ని అడగవచ్చు. ఎవరైనా మరి భూమి మంచిదే, అన్ని మంచిదే అయినాక నువ్వు పంట చేయకపోతే, ఆ రైతు పని చేయకపోతే రాదు కదా. కాబట్టి అట్లా ఆలోచించండి. లేదా మీరు ఇంకేమనుకుంటారు మరి? యాక్చువల్గా అసలు ఊర్లో నువ్వే కాకుండా ఈసారి కంపల్సరీ మోక్షిత మన దగ్గర పంపి మేము అమ్మా స్కూల్ ఏం పోదు, స్కూల్ అన్నాడు పోదు. 10th అయిపోయి గవర్నమెంట్ తీసేసే పరిస్థితి అంత గ్యారంటీ ఇస్తాం. మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ విన్నారా? వాడికి చదువు అన్ని రంగాల్లో. సార్ 7 ఎంతమంది సార్? 8 మంది. ప్రతి సబ్జెక్ట్ టీచర్ ఉన్నాడు, హెడ్ మాస్టర్, అడ్మినిస్ట్రేషన్ కూడా ఉన్నది. మీకు తెలుసు కదా, ప్రణీత తెలుసు. ఎందుకంటే అనవసరంగా వేలు బయట పెట్టుకొని కాకుండా మీరు ఏదైనా ట్యూషన్ లాంటిదో ఇప్పుడు ఇంటి దగ్గర చదివియండి. ప్రైవేట్ స్కూల్ కంటే నీకు బెటర్ ఎడ్యుకేషన్ మేము ఇస్తాం. బడిష్ పెట్టి వచ్చినాక క్వాలిటీ ఎడ్యుకేషన్ జీవితంలో వీడు సక్సెస్ అయ్యేటట్టుగా విన్నరా? గవర్నమెంట్ అని కాకుండా ప్రైవేట్ అట్లా చేసుకుని బతికే స్కిల్స్ నేర్పిస్తాం. అంటే ఇంటి దగ్గర మీరు పేరెంట్స్ ఊర్లో ఏదైనా చూసి పెట్టాలి. అట్లా పెట్టించుకుంటే మంచి చదువు వస్తుంది. ఇప్పుడు
ఈసారి ఏమైనా వాళ్ళని ఉంటే మనం మీరు కూడా మనం కూడా ప్రయత్నం చేద్దాం శ్రీను సార్. ఎందుకంటే సార్ హోంవర్క్ చేస్తలేరు సార్. ఇప్పుడు మీరు పాఠం చెప్తారు వస్తారు కథం. ఇక ఇలా బాధ ఏంటంటే బలాదూరు తిరుగుతారు. ఈసారి ఇంకా గొడవలు ఆడికాని ఈడికాని అనవసరంగా ఇన్ని రోజులు చదివించి అలా ప్రాణానికి ముప్పు అట్లే ఉండదులే. నిజానికి చెప్తాను బాధ అంతే. ఏదో ఒక సాటి అవుతారు అదే మన బెటర్ ఎడ్యుకేషన్ ఇస్తాం మన గవర్నమెంట్ వల్ల. స్టడీ చూడండి ఇంకా ఈసారి ఇంకా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఈసారి ఇంకా బాగుంటుంది. అమ్మ పిల్లల వయసు కొంచెం ఆడతారులే కానీ మనం ఇంకా వాల్యూ చెప్దాం కొద్దిగా ఆడాల్సిందే మరి మంచి చదువుకున్న వాళ్ళు ఇలా తెలియగల. ఈసారి ఏం చేద్దామంటే మేడం మన గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి అన్ని మెటీరియల్ కూడా మెటీరియల్ తెచ్చినాము. నేను నేర్పిస్తా మోక్షితం మంచిగా మంచి వాల్యూస్ నేర్పి రాసేటట్టు చేద్దాం. మరి అక్కడికంటే నీ కొడుకు బాగా చదువుతుంది సార్ అనిపిస్తాను నేను. వింటున్నావా అమ్మా? రాజేశ్వర ఏం పేరు నీ పేరు? రాజేష్ నీ పేరు గుర్తున్నాయి మాకు. వినవా? తప్పకుండా ఉంటది సార్ నాకు ఫోన్ చెప్పి అరే నా నెంబర్ అమ్మా. సారు చాలా కష్టపడ్డారు. 29 ఏళ్ల నుంచి ఈ మండలంలో పనిచేస్తున్నాను నేను. నా స్టూడెంట్స్ మొన్న డిఏఓ ఎగ్జామ్ రాస్తే స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తెలుసా? అక్కంపల్లి అబ్బాయి వందడి అజయ్ కుమార్ రెడ్డి అని డిఏఓ ఎగ్జామ్. ఆ పిల్లలందరూ కూడా ఎంత బ్రహ్మాండంగా వెలువర్తలో 9 ఏళ్ళు చేసిన, మల్లెపల్లి 7 ఏళ్ళు చేసిన, పొద్దుటూరులో 2 ఏళ్ళు చేసిన. ఈడికొచ్చి కూడా మీకు 3 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాం మేము. లాస్ట్ ఇయర్ కూడా మనకు మండల్ ఫస్ట్ వచ్చారు. ఈసారి కూడా 500 మార్కుల కంటే ఎక్కువ 12 మంది రాస్తే 500 కంటే ఎక్కువ 4 వచ్చినాయి. ఇట్లా నేను మీకు మంచి బెటర్ ఇస్తాం. మీరు అడగండి, నెల రండి, లేకుంటే వారానికి ఒకసారి రండి. మీ పిల్లల గురించి ఏ రాస్తలేడా, చదువుతలేడా, రాయకపోతే ఎందుకు రాస్తలేడా అడుగుతాం, అన్ని చేపిస్తాం. ఓకే అమ్మా. మరే రైట్. అరే ప్రణీత ఇంకేమన్నా ఉంటే ఇప్పుడు మీరు అన్నట్టు బడిసి పెట్టినాక తిరుగుతారు అనేది ఒకటి. ఇంకేమన్నా మా బళ్ళల్లో మీకు మంచి చదువు చెప్పిస్తా. అది ఉండాలి. నేను కూడా అదే చెప్తా. అది ఉంటే కనీసం మన గవర్నమెంట్ బళ్ళల్లో మనం ఇచ్చిన హోంవర్క్ ఇంటికి పోతే మళ్ళీ బుక్ తీయారు సార్. మళ్ళీ ఎట్లుందో అట్నే వస్తారు సార్. సెల్లు ఇదే పని ఎట్లుందో. మాకేమైందంటే పిల్లవాడిని ఇవాళ ఒక్కరు 2 పిల్లలు అవుతుర్రు. పిల్లవాడిని ఒక ఇట్లా దెబ్బ కొడితే కూడా ఫీల్ అయిపోతారు. మనప్పుడు ఎట్లా ఉండే చదువు తీసుకుపోయి మేము ఇప్పుడు పరిస్థితి లేదు. అదే వచ్చింది. కానీ అది సార్ గురువుకు దగ్గరగా ఎవడైతే ఉండడో సక్సెస్ కాలేరు. టీచర్కు దగ్గరగా ఉండాలి, వాడు ఓపెన్గా మాట్లాడాలి. సార్ నాకు అట్లా ఉన్న పిల్లలు తప్పకుండా జీవితంలో సక్సెస్ అవుతారు. అట్లా అదే పిల్లలు మా సార్ల ఇంట్లోనే పడుకునేది మేము పోయి. మా సార్ వాళ్ళ ఇంట్లోనే పడుకునేది మేము. అంత బాగా చదువుకున్నాము. ఇవాళ ఇంత సక్సెస్ అయినామంటే మా గురువులు, అమ్మా నాన్నలు చెప్పిన మాటలు కూడా వినాలరా నాయన. జీవితం ఇచ్చి రాలి. అమ్మా నాన్నలు మన కోసమేగా ఉన్నది. వింటారా? అమ్మా నాన్నల తర్వాతనే గురువులు చెప్పిన చదువుతోటి మీ జీవితాన్ని సక్సెస్ చేసుకోవాలి. అమ్మా నాన్నలు జీవితం ఇస్తారు. దాన్ని సక్సెస్ కావాలంటే మంచి గురువు దొరకాలి, మీకు మంచి పాఠశాల దొరకాలి. విన్నారా? మన పాఠశాలలో మంచి గ్రౌండ్ ఉంది, ఆట వస్తువులు ఉన్నాయి. మీ ఊరు బడిలో, మన బడిలో 8 మంది సార్లు ఉన్నారు. సబ్జెక్టుకి ఒక టీచర్ ఉన్నారు. మళ్ళీ ఎక్స్పర్ట్స్ వీళ్ళు. విన్నారా? ఎంత బాగా చదువుకొని స్టేట్ మొత్తంలో పరీక్ష రాసి పాస్ అయిన వాళ్ళు. మీకు చదువు విషయాలు మేము గ్యారంటీ ఇస్తామమ్మా. నువ్వు తప్పుడు గురించి చెప్తావు. యావరేజ్ ఉండా మంచిగా ఉండవు, బాగా చదువుతాడా? యావరేజ్ ఉంటే మన బడికి పంపి వీళ్ళు మంచి సక్సెస్ చేస్తాను నేను గ్యారంటీ ఇస్తున్నా. వింటారా? కష్టపడతారు. ఏమనుకుంటారా మీరేమనుకుంటారా? రండి, మీకు ఎట్లా అనిపిస్తుంది? పేరెంట్స్ కూడా అడుగుతాం కానీ ఏ బడి పోతారా? చెప్పరా నాయన, నువ్వు చెప్పరా ఏ బడి పోతారా? ఎవడి మంచిగా అనిపిస్తుంది రమ్మను. ఆయనకి నెలకి 20,000 నువ్వు ఇప్పటి నుంచి నెలకి 20,000 ఈ సంవత్సరానికి 20,000 నువ్వు దాచిపెట్టావు అనుకో, ప్రణీతకు రేపు పైసలన్నీ ఉపయోగం. నేను చెప్తే మంచిదా? నీకు సక్సెస్ చెప్పకపోతే అడుగు. సాత్విక్ ప్రైవేట్ బడి కంటే ప్రభుత్వ బడిలో నీకు చదువు చదువు మీ వంద ఇంప్రూవ్మెంట్ అయినా కాలేజ్ పంపి మరి. ఓకే అమ్మా రాజేశ్వర్. ఓకే మ్యాథ్స్ అన్ని బాగా ప్రాక్టీస్. గవర్నమెంట్ బడి అనిపిస్తుందా, ప్రైవేట్ బడి అనిపిస్తుందా? వినవా? మరి ఎందుకు పోతుంది బడికి?
అమ్మ నాన్న పంపిస్తారా? రైట్ రిత్విక్ ఏడా డాడీ ఎక్కడ మమ్మీ డాడీ వాళ్ళ డాడీ ఆడెట్లా చదువు చెప్తారు, ఈడ చదువు ఈడెట్లా చదువు ఓ ఆయన పాండు కొడుకు పేరు ఏం పేరే జస్ట్ వీళ్ళు గవర్నమెంట్ బడే అంటారులే కానీ అమ్మ నాన్నలకి ఏంటంటే పేరెంట్స్ గారు నాయన పేరెంట్స్ మీరు మంచిగా ఉంటే పేరెంట్స్ ఒప్పుకుంటారా? మీరు మంచిగా జన్మనిస్తారు ఆస్తినిస్తారు. మీరు ఇచ్చే ఆస్తి ఎందుకనా ఉద్యోగం నాలెడ్జ్ వీటిని పట్టుకొని సక్సెస్ అవుతారు. మీరు ఎక్కడో బస్ ఎక్కి ఎడుకుపోయే కంటే ఇక్కడ కష్టపడి చదువుకుంటారు ఇంటికి వచ్చి అమ్మ నాన్నలు అమ్మ నాన్నలు అమ్మ నాన్నలు ఇచ్చే ఆస్తి మా మాట వినండి. మన బడికి రండి 8 మంది సార్లు ఉంటారు. ఎంత ఒక ట్యూషన్ పెట్టిస్తాం లేదా మాట్లాడి ఇస్తాం. పోవాలి మరి పైసలు పేరెంట్స్ అంటారు కదా, మీరు చేయాల్సిన పని ఏంది? పుణ్యానికి రావాలంటే రాగానే ఇంటికి రాగానే 10,000 పెడుతున్నాడు, 1000 రూపాయలు పెడదాం. హోంవర్క్ చేసుకుని తిరగండి. తిరుగుడు కాదు, ఆటలు ఆడండి. రాగానే మీరు మంచిగా హోంవర్క్ చేసుకుంటారు అనుకో, అదే అమ్మ బాగా చదువుతున్న కొడుకులు అనుకుంటారు అనుకోరా. మరి మీరు చేయాల్సిన పని అది. రాగానే హోంవర్క్ చేసుకొని గంట హోంవర్క్ చేసుకొని ఆడుకుంటాను. మమ్మీ డాడీ ఏమన్నారు, మీరేం చేస్తారు? బ్యాగులు ఆడేసి అట్లా పోవద్దు. అదే భయం, వాళ్ళ భయం. గంతే గంతే వరుణ్ సరే అంత కాకుండా ఎంత మాట్లాడదాం, తక్కువనే మాట్లాడదాం. డెల్టా స్కూల్ నీది డెల్టా అదే ఎక్కువ మంది వస్తే మనం తక్కువనే మాట్లాడవచ్చు. మీరు వచ్చి మాంటిసర్ ఏ క్లాస్ రా? నేను కూడా అదే మాంటిసర్ సారు రండి రా నాయన. ఇంటికి పోతురు కథ ఎట్లా ఉందో అట్లా వస్తుంది. మమ్మీ డాడీకి నెలకి సంవత్సరానికి 20,000 మీరు మిగిల్చిన వాళ్ళు అవుతారు. నమస్తే. గవర్నమెంట్ బడి ఒక్కసారి చూడండి, బడి తలుపు తెరిచి ఒకసారి చూడ్రి, మీకు ఆ స్టడీ చూడండి. అందరు ఉన్నారు మేడం. ఈసారి మంచిగా ఉన్నాయి. హై స్కూల్లో కూడా అప్పుడు తక్కువ ఉండే, ఇప్పుడు సూపర్ ఉంది. తెలుగు ఇంగ్లీష్ నోట్స్ ఇస్తా, బుక్స్ ఇస్తా, అన్ని ఫ్రీ కూడా. మళ్ళీ ఆ పైసలు ఆ ఫ్రీ ఇచ్చిన పైసలతో మీరు చూడండి ఎక్స్ట్రా ట్యూషన్ మమ్మీ డాడీ చెప్పండి రా. మేము మన ట్యూషన్ పెట్టాలంటే అట్నే అంటారు. మీ డాడా ఉండా ఇప్పుడు? మీ డాడీ వెడ్నెస్డే ఉంటాడా? ఓకే సరే. మరి నన్ను హాస్టల్ పొమ్మండు. నేను మన ఊరు బడికే పోతే మా ఊరు బడిలో చదువుకున్నాను. నేను టీచర్ కాలేదు అయ్యాలి. ఎట్లా చెప్పురే? చెప్పాలి, డాడీకి చెప్పాలి. నేను బాగా చదువుతా. నేను రోజు పొద్దుకాలు రాకుండా హోంవర్క్ చేసుకుంటా. నువ్వు గంటన్నర హోంవర్క్ చేసుకున్నా కానీ బయటకు పోతా అని చెప్పేసి రాగానే ఆటలు ఆడుకో, మొత్తం హోంవర్క్ కంప్లీట్ చేసి చక్కగా మీ బిహేవియర్ ఇప్పుడు ఈడు చదువుతాడు, ఈడు మంచిగా చదివాడు, ఈడు మంచి క్లేవర్. మా దగ్గర అయిన వాళ్ళు వీళ్ళంతా కరోనా బ్యాచ్ లో మేము ఇద్దరం అయిపోయాం మేము. కానీ మన ఊరు బడికి మన బడికి వస్తుంది. ఓకేనా? ఓకే డన్. మరి నాన్న అరే నీ పేరేం పెరిచిన? ఆంజనేయులు. ఇప్పుడు ఇవి సార్లు చదువు చెప్పి పంపించిన పిల్లలు మన బడికి వచ్చారు కదా, ఎంత బాగుంది దొరికిన బేస్. వినండి ఆంజనేయులు, విను. ఇప్పటి నుంచి నువ్వు సంవత్సరానికి 20,000 ఈ అమ్మాయికి ప్రైవేట్లో పెట్టే బదులు ప్రతి సంవత్సరానికి 20,000 నువ్వు పక్కకి వెయ్యి, మన గవర్నమెంట్ బడికి పంపు. ఆ లక్షలు 5 ఏళ్ళలో ఈమెకి ఎన్ని డబ్బులు అయితే ఎరికినాయి. నీకు బేస్ ఉంటుంది ఇక్కడ గవర్నమెంట్ బడిలో. చక్కటి చదువు నేర్పుతారు సార్లు. ఎందుకంటే ఒక బిఎడ్ చేసి ఎడ్యుకేషన్ సైకాలజీ చదువుకొని వినరా, మీ ఊరు బడికి వచ్చినామంటే బడిని కాపాడుకోవాలి మనము. మన బడిని కాపాడుకోకపోతే రేపు పేదవాడు ఉంటాడు. బడి పోయిన తర్వాత, సార్లు వెళ్ళిపోయిన తర్వాత ఆ పేదోడు ఎక్కడ చదవాలి? చదివిస్తున్నాం ప్రైవేట్ లా. రేపు పేదవాళ్ళు మన ఊరు బడిని మనం కాపాడుకోకపోతే మీరు ఏం చేయంటే బడికి పంపండి. నీ పిల్లలకు చదువు రాకపోతే సార్ని ప్రశ్నించండి. నీకు ఆ హక్కు ఉంది. మాకు ప్రభుత్వము ఇంత జీతాలు ఇస్తుందంటే అది ఎక్కడి నుంచో కాదు, మీరు కట్టే ట్యాక్స్లో మాకు జీతాలు. మేము ఆ పిల్లలకు చదువు చెప్పాల్సిన బాధ్యత గవర్నమెంట్ టీచర్గా మా మీద ఉంటుంది. అది విన్నారా? మీ ఉదయశ్రీని ఇప్పుడు నువ్వు తప్పకుండా ఈ స్కూల్కి పంపు. ఇద్దరు సార్లు కూడా, సారు డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆర్పి ట్రైనింగ్ ఇస్తారు, పిల్లలకు చదివెట్ట నేర్పాలి. సీన్ సారు ఎంత హార్డ్ వర్కర్ అంటే బడిని వదిలిపెట్టరాలు. టైం మేము చూస్తాం కదా, టైం అంటే టైంకి వచ్చే. ఎంత బాగా చదివిన పిల్లలు ఉంటే మనకు ఇది పంపించిన పిల్లలు. నువ్వు సంవత్సరానికి 20-30 ఖర్చు పెట్టుకునే బదులు ఆ 20-30 వెనకకెయ్యి. 10th అయిపోయినాక ఇంటర్మీడియట్ పోయిన తర్వాత అప్పుడు ఆలోచించు. ఇప్పుడు చదువు అనేది సరే అందరికీ ఒక్క తిరిగి రాదు. ఇప్పుడు అట్లా ఒక్క తిరిగి వస్తే ఇక మొత్తం అందరూ కలెక్టర్లు అయితే అందరూ ఉద్యోగాలు. కానీ పిల్లల మీకు ఉన్న శక్తి ప్రకారం ఆమె ఎంత చదవగలుగుతుందో దాని ప్రకారమే
మనం ఖచ్చితంగా చేయగలుగుతాం. ఇప్పుడు ఏ బల్లెనైనా అందరూ టాప్గా ఉన్నారు. కొంతమంది పిల్లలు ఏమో తొందరగా ఇప్పుడు సార్ ఇప్పుడు ఒక మాట చెప్పగానే ఎమ్మట క్యాచ్ చేస్తారు. కొంతమంది ఇక అటు ఇటు చూస్తుంటారు, కొంత లేట్గా చేస్తుంటారు. కొంతమందికి లెక్కలు అంటే ఆ మైండ్ ఆర్థమెటిక్ కొన్ని రావు, అందరూ ఒకేలాగా ఉండరు. ఇప్పుడు మీకు వచ్చిన పనిని ఇప్పుడు మేము నేర్చుకోమంటే నీ పని ఇప్పుడు అంటే మీ వెనకటి నుంచి మీ నాన్నలు అమ్మలు మీకున్న స్కిల్స్ చారీలో కార్పెంటర్ సార్, మంచి వర్కర్, బోర్డు వర్క్. అయితే ఒక్కటి మీ ఇప్పుడు నేను విలువర్తలో పనిచేసిన అబ్బాయి శ్రీకాంతాచార్య వాడు అసలు పిల్లలు అసలు వెళ్ళొచ్చినాక కూడా మా సార్ బండి కూడా వాడు కొంచెం ఇబ్బంది పడ్డాడు. అదే ఎంత బాగా చెప్తారంటే గవర్నమెంట్ అబ్బాయి చదువు బాగోదు అడగండి సార్లు. ఎన్ని పైసలు పెట్టాను సార్ చెప్పినట్టు ఆడదైనా ఈడదైనా ఆ పైసలు గాడికే వస్తుంది, చదువు అయితే రాదు. సెకండ్ అయిపోయి థర్డ్కి వచ్చిన అంతే వస్తుంది చదువు, నువ్వు ఎక్కడ పంపించుకున్నా అంతే. సరే ఎవరైనా కానీ ఆమె నాలెడ్జ్ ఎంత రావాలి. ఇప్పుడు మా పాప కూడా గవర్నమెంట్ స్కూల్ చదివింది, ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ AI చేసి మొత్తం తెలుగు మీడియం చదివింది 1 to 5th. అంటే తెలుగుని బట్టే ఉంటుంది అంతే. ఇక గవర్నమెంట్ అంతా పిల్లలే మా సంపద. మేము రేపు ఉన్నా లేకున్నా మా పేరు ఉచ్చరిస్తారు వాళ్ళు స్టేజీల మీద, మా పలానా సార్ ఉండే అని. మేము కోరుకునేది ఎందుకరికైనా మీకు ఎడ్యుకేషన్ మంచిగా ఇస్తాం. అమ్మాయికి నీకు ఫైనాన్షియల్గా నీకు మంచి అవుతుంది, అమ్మాయికి ఎడ్యుకేషన్ మంచిగా పెట్టించుకోండి అంతే. 100, 200, 500 ఇక్కడ వేసినా కదా సార్ మేము. ఇప్పుడు ఈమె విషయంలో ఏంటంటే ఇప్పుడు ఇక్కడ కొంచెం స్ట్రెంత్ తక్కువ ఉంది కదా, మళ్ళీ ఈమె ఏంటంటే ఇల్లు దగ్గర ఉండేసరికి రాకపోవడం పెట్టింది. అరే ఉదయశ్రీ సార్ సార్ వాళ్ళ స్టడీ మీరు వినండి, పిల్లలు వచ్చిపోయినంత మాత్రాన్ని ఏం కాదమ్మా. అమ్మాయిలో స్కిల్ ఉంది, చదివే స్కిల్ ఉంది, సార్లలో చెప్పే స్కిల్ ఉంది, వాళ్ళకి అది కావాలి, దాన్ని అందియాలి. అయితే వచ్చిపోయి రాకుండా ఇంకెవరు వస్తారు? ఊళ్ళో ఉండడంతో అదే అటు ఇటు తిరగడం వల్ల ఏం కాదమ్మా. పిల్లలు కొంచెం బాత్రూమ్ నిజంగా కూడా అంటే ఇప్పుడు అన్ని ఇప్పుడు బాత్రూమ్ కూడా వాటర్ ఉంది, అన్ని ఉన్నాయి. అప్పుడు బాత్రూమ్ కానీ వచ్చేది సార్ మెయిన్ గా. ఆ పైసలను కనుక నువ్వు ఇప్పుడు ప్రైవేట్ కి పెట్టే డబ్బులు కనుక నువ్వు పుస్తకాలకు పెట్టాలి, పైసలు పెట్టాలి. ఎన్నైతే ఆలోచించుకో దయచేసి. నీకు చదువు బాగలేకపోతే నేనే పంపిస్తా విన్నరా. నువ్వు అయితే ఇంకెక్కువనే అయితే ఇంకా పెన్సిల్ ఇవన్నీ ఫ్రీనే, ఫుడ్ కూడా ఫ్రీ. ఆలోచించు ఎన్నైతే అయ్యి ఎన్ని లక్షలు అయితే ఇప్పటి పైసకు అప్పటి పైసకి విలువ మాటను. సంగీత ఈడికొచ్చి ఈడికి వచ్చిపోతున్నాడు. మా పిల్లలు ఆడాలి, తిరగాలి, అన్నీ ఉండాలి, అన్ని స్కిల్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. కనీసం బతకడం అన్నది వస్తుంది. ఇప్పుడు ఓన్లీ చదివే కాకుండా ఈ గవర్నమెంట్ స్కూల్లో కనీసం బతుకు ఎట్లా కంపల్సరీ ఉదయశ్రీని సార్ల దగ్గర మంచి కోఆపరేట్ చేసేసారు. మాకు రెగ్యులర్ వచ్చేది, చార్జ్ తెచ్చిచ్చారు మంచిగా. ఈమె కూడా రెగ్యులర్ గా 7 గంటల ఆడికి ఎప్పుడు పిలిచినా వచ్చేది, అన్ని చేసేది. కానీ ఇక ఈమె 2 అని అప్పుడు దీనికి వచ్చేది సార్, ఇది అడిగి అప్పుడు. కానీ ఉదయశ్రీ ఆమె ఫేస్ చూస్తేనే అర్థమవుతుంది, చాలా తెలివికల అమ్మాయి. అంజనేయులు మీకు ఈ సార్ల కింద ఉన్న అమ్మాయి ఎంతైతే ఎట్లయితుంది తెలుసా? ఎందుకంటే వీళ్ళ దగ్గర చదివిన పిల్లలందరూ మేము చదువు చెప్తున్నాం కదా, మంచి పిల్లలు, మంచి ఇంగ్లీషు, ముఖ్యంగా ఇంగ్లీష్ కూడా ఇంగ్లీష్ మీద మంచి గ్రిప్. రేపు ఎక్కడ పోయినా కానీ మంచిగా వీళ్ళు బతకగలరు. వినవా? రైట్. మరి తప్పకుండా పంపి. సార్లు వచ్చిర్రు నీ దగ్గరికి, సంవత్సరానికి 58,000 చేసిన కష్టం అంతా నువ్వు దానికి పెట్టాల్సిన అవసరం లేదు. మీకు బ్రహ్మాండమైనట్టు సార్లు ఇక్కడ మంచి ట్రైన్ టీచర్లు వీళ్ళు వింటారు. అమ్మ సంగీత, అంజనేయులు వస్తాం మరి. ఓకే అమ్మ.